Hi, welcome to Nice Technologies. Before going to start, please subscribe my channel. In this section, we will see about switch statement. Switch statement almost if else ladder లాగే ఉంటుంది. జస్ట్ దీని ఫంక్షనాలిటీ కూడా ఒకసారి చూద్దాం. స్విచ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే అండి, స్విచ్లో ఒక ఎక్స్ప్రెషన్ కానీ ఒక కండిషన్ కానీ రాసుకుంటాం. కండిషన్ ఇన్ సెన్స్ ఒక వేరియబుల్. సో దాన్ని టెస్ట్ చేసుకుంటుంది. ఆ టెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా కంట్రోల్ స్విచ్ బాక్లోకి ఎంటర్ అవుతుంది. సో మనం ఇక్కడ చూడండి కేసెస్ అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ మనకి ఎన్ని కేసెస్ కావాల్సి ఉంటే అన్నీ రాస్తూ పోతాం. సో ఈ ఎక్స్ప్రెషన్కి రిలేటెడ్గా ఏ కేసుతో అయితే మ్యాచ్ అవుతుందో ఆ కేసులోకి ఎంటర్ అయిపోతుందండి. వన్స్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్తో మ్యాచ్ అయ్యే కేసు వచ్చి లేబుల్ 2 అనుకోండి. ఈ లేబుల్ 2 అనేది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఆటోమేటిక్గా దాని కింద ఏముందండి, బ్రేక్ ఉంది. ఎప్పుడైతే బ్రేక్ ఉందో ఈ బ్లాక్ వన్స్ ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ బ్లాక్లో నుండి ఈ స్విచ్ యొక్క బ్లాక్లో నుండి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, అలాగా స్విచ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే అండి, ఈ ఎక్స్ప్రెషన్ని బేస్ చేసుకొని ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలి లేదంటే ఏ కేసు ఎగ్జిక్యూట్ కావాలో దా బ్లాక్లోకి ఎంటర్ అయిపోతుంది. ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసేసి బ్రేక్ అయిపోతుంది. మిగతా పార్ట్ వన్స్ ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఫస్ట్లోనే మనకి కేస్ 1 అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకున్నాం. సో ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. కింద ఇమీడియట్గా ఏముంది, బ్రేక్ ఉంది. బ్రేక్ యొక్క యూజ్ ఏమంటే జస్ట్ ఆ బ్లాక్లో నుండి బ్రేక్ చేసి బయటకు తీసుకురావడం. ఇక స్విచ్ యొక్క బ్లాక్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు అని కంప్లీట్గా ఇదంతా అనమాట. సో దీన్ని అందరినీ బయటకు తీసుకొని వచ్చేస్తుంది. ఎక్కడైతే బ్రేక్ ఉంటుందో అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇన్ కేస్ ఇవేవి ఎగ్జిక్యూట్ కాలేదండి, అప్పుడు ఏం చేస్తుంది, ఈ డిఫాల్ట్ అనేది బై డిఫాల్ట్గా ఎగ్జిక్యూట్ చేసేస్తుందండి. అదే దాని మీనింగ్ ఏమంటే పైన స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ కానప్పుడు ఆటోమేటిక్గా డిఫాల్ట్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఓకే, అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసేసి దానికి మ్యాచ్ అయ్యే కేసు ఎగ్జిక్యూట్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఈ ఎక్స్ప్రెషన్తో ఏదైతే మ్యాచ్ అవుతుందో డైరెక్ట్ ఆ కేసులోకి వెళ్తుంది. ఫస్ట్ ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఇమీడియట్గా దాని కింద బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ అవ్వడం వల్ల టోటల్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇన్ కేస్ ఇవి ఏవి కానీ ఎగ్జిక్యూట్ అవ్వలేదంటే కింద ఏముంటుందంటే బై డిఫాల్ట్గా డిఫాల్ట్ అనే బ్లాక్ ఉంటుంది. ఆ డిఫాల్ట్ అనే బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసేస్తుందండి. ఈ స్విచ్ ఫంక్షనాలిటీ కోసం ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దామండి. ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్ వచ్చి జస్ట్ అండి, నేను వీక్ డే ఏదో ఒకటి ఎంటర్ చేశాను. దట్ ఈస్ 0 to 6 మధ్యలో. ఏదో 0 అని ప్రెస్ చేశానంటే సండే అని రావాలి, 6 అని ఇచ్చానంటే సాటర్డే అని రావాలి, లేదంటే 1 అని ఇచ్చానంటే మండే అని రావాలి. సో దానికి నేను ప్రోగ్రామ్ వేస్తున్నానండి. ఓకే, జస్ట్ చెక్ చేద్దాం. ఓకే, డే అనే ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకుంటున్నాను. సో మీకు డే అనే వేరియబుల్కి ఏమైనా ఇంటీజర్ వాల్యూవే పంపించాలి. ఓకే, ఇప్పుడు నేను స్విచ్ అనే స్టేట్మెంట్ యూజ్ చేశానండి. స్విచ్ డే కేస్ ఇన్ కేస్ 0గా ఎంటర్ చేశాను అనుకోండి, నాకేం రావాలంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇదే అండి ప్రోగ్రామ్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఏం చేసాం, ఫస్ట్ డే అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఆ వేరియబుల్లో
జస్ట్ నేను ఒక వాల్యూ పంపించేస్తానండి, వాట్ ఎవర్ ఇట్ మీ 0 to 6 అయినా పంపిస్తాను, లేదంటే నాకు ఇష్టం వచ్చిన వాల్యూ అని పంపిస్తాను. ఇన్ కేస్ ఫస్ట్ స్విచ్ దగ్గరికి వస్తుంది. స్విచ్ డే డే అనే వేరియబుల్లోకి నేను 1 అని పంపించాను అనుకోండి, 1 అని డే అనే వేరియబుల్లోకి 1 అని తీసుకొని లోపలికి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు కేస్ 1, కేస్ 0, ఫస్ట్ డే అనే వాల్యూ 0నా, నో, సో అది ఎగ్జిక్యూట్ అవ్వదండి. సో నెక్స్ట్ కేస్ 1, సో డేలో ఏం వేరియబుల్ ఉందండి, డేలో ఏం వాల్యూ ఉంది, 1 ఉంది. సో కేస్ 1తో మ్యాచ్ అయిపోతుంది. సో కేస్ 1తో మ్యాచ్ అవ్వదు కాబట్టి ప్రింట్ ఆఫ్ మండే అని వచ్చేస్తుంది. కింద ఇమీడియట్గా ఏముంది, బ్రేక్ ఉంది. సో ఎప్పుడైతే బ్రేక్ ఉందో ఈ ఈ స్విచ్లో నుండి బయటకు వచ్చేస్తుందండి, స్విచ్లో నుండి బయటకు వచ్చేస్తుంది, ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తుంది. ఇంకోసారి చూడండి, ఇన్ కేస్ నేను డేలోకి 5 అనేది ఇన్పుట్ చేశాను అనుకున్నామండి, డేలోకి 5 అనే వాల్యూ ఇన్పుట్ చేశాను. సో స్విచ్ ఆఫ్ 5 ఉంటుంది, స్విచ్ ఆఫ్ 5. సో 5 వాల్యూ ఇన్పుట్ తీసేసుకుంటుంది. కేస్ 1, సారీ కేస్ 0, కేస్ 0తో మ్యాచ్ అయిందా, డే వచ్చి కేస్ 0తో మ్యాచ్ అయిందా, నో, సో అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ కేస్ 1, డే అనే వేరియబుల్లో 1 ఉందా, సో అది కూడా మ్యాచ్ అవ్వదు. సో డే 2తో మ్యాచ్ అవ్వదు, అలాగే డే 3తో మ్యాచ్ అవ్వదు. డేలో ఏమైనా 4 ఉందా, నో. సో అలాగా కంపేర్ చేసుకుంటూ కేస్ 5 దగ్గరికి వస్తుంది. డే అనే వేరియబుల్ ఏముందండి, 5 ఉంది. సో ట్రూ అయిపోతుంది. ప్రింట్ ఆఫ్ ఏముంది మనకి, ఫ్రైడే అనేది ఉంది. సో అది ఎగ్జిక్యూట్ చేసేది, కింద బ్రేక్ ఉంది ఇమీడియట్గా. సో ఎప్పుడైతే బ్రేక్ ఉంటుందో, బ్రేక్ యొక్క పని ఏమండి, ఆ బ్లాక్లో నుండి మన కంట్రోల్ బయటకు తెచ్చేస్తుంది. బయటకు తీసుకొని వస్తున్నట్టు మనకి ఏమి చూడండి, ఇక్కడ ప్రోగ్రామ్ కంప్లీట్. కేస్ 5లో ఏముంది మనకి, ఫ్రైడే ఉంది. ఫ్రైడే అని ఎగ్జిక్యూట్ చేసేసి బ్రేక్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. ఇన్ కేస్ నేను నెక్స్ట్ ఇంటీజర్ అనేది తీసుకున్నాను కదా, ఇంటీజర్ అని తీసుకున్నాను అనుకుంటే నేను 15 అనేది ఇన్పుట్ చేస్తున్నాను, 15 అనేది ఇన్పుట్ చేస్తున్నాను. అంటే డేలో ఏముంది మనకి, 5 అనే వాల్యూ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ స్విచ్ 15. సో ఫస్ట్ కేస్ 0 నాట్ మ్యాచ్డ్, కేస్ 1 నాట్ మ్యాచ్డ్, అలాగా అన్ని కేసులు చెక్ చేసుకుంటూ వస్తుందండి. కేస్ 6, నో. సో పైనవి ఏవి ఎగ్జిక్యూట్ కాలేదు. సో ఏవి ఎగ్జిక్యూట్ కాలేనప్పుడు ఏమి ఎగ్జిక్యూట్ అవుతుందండి, స్విచ్లో డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఓకే, సో ఇక్కడ బై డిఫాల్ట్ వచ్చి ప్రింట్ ఆఫ్ అదర్ దాన్ వీక్ డే అని వచ్చేస్తుందండి. 15 ఎలాగో వీక్ డే కాదు, సో ఇక్కడ మనకి డిఫాల్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకి ఏమొస్తుందండి, అదర్ దాన్ వీక్ డే అని వచ్చేస్తుందండి. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ స్విచ్ స్టేట్మెంట్. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ వన్స్. ఎంటర్ డే నెంబర్ అంటున్నారు, జస్ట్ నేను 5 ఇస్తాను. ఓకే, అవుట్పుట్ చెక్ చేద్దాం. నుండి 5కి ఫ్రైడే అని వచ్చింది. ఇంకోసారి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను, ప్రోగ్రామ్ ఇంకోసారి రన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి 3 ఇస్తాను, అవుట్పుట్ చూడండి. నెక్స్ట్ నేను ఇంకోసారి ప్రోగ్రామ్ చేశాను. ఇప్పుడు నేను 9 ఇస్తున్నానండి. అదే వీక్ డే ప్రోగ్రామ్ ఇలా వర్క్ అవుతుందండి. ఓకే.